విజేత ఆడియో సీరియల్ 3వ భాగం. ఆ సంఘటన నిన్ననో మొన్ననో జరిగినట్లుగా ఉంది ఆయనకి. విజయ కళ్ళు కూడా తడయ్యాయి. ఇంతవరకు తండ్రి స్వాతంత్ర పోరాటంలో చనిపోయాడనే అనుకుంటోంది విజయ. తండ్రి హత్య చేయబడ్డానని వినడం ఇదే మొదటిసారి. షాక్ తిన్నట్లుగా చూస్తూ, తాతయ్య అంది నమ్మలేనట్లుగా. అవునమ్మా, పదవీ వ్యామోహం, ఈర్ష, అసూయలు మీ నాన్నని పొట్టను పెట్టుకున్నాయి. ప్రజలు మీ నాన్నకి గల గుర్తింపు, అభిమానం చూసి ఓర్వలేక ఇంత ఘాతుకానికి ఒడిగట్టారు. వాహిని వారి పెద్ద మనుషులు అంటూ ఉంటారు చూడు, అలాంటి వారిని మా సహచరులుగా నటిస్తూనే మాటు వేసి కాటు వేశారు మీ నాన్నని. అంతా అయ్యాక ఏమీ ఎరుగని అమాయకుల్లా అందరితో పాటు ఆశ్చర్యం నటిస్తూ కళ్ళబుల్లి ఏడుపులు ఏడ్చారు. ఇది ఎవరో గిట్టని వాళ్ళు చేసిన పనిగా చిత్రించి జనాన్ని నమ్మించారు. వాళ్ళు అనుకునేది సాధించడమే కాక తలా ఒక పదవి పంచుకొని ప్రజాసేవ పేరిట ప్రజలని దోచుకు తిన్నారు. చాలా రోజుల తర్వాత వాళ్లలో వాళ్ళకి దోపిడీ సొంపోయి వాటాలు కుదరక అన్నీ బయటపడ్డాయి. దానిలో భాగంగా మీ నాన్నని కుట్ర చేసి చంపిన సంగతి బయటపడింది. కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు, అదేమని ప్రశ్నించలేదు. ఎవరి బాగు వారు చూసుకునే కాలం వచ్చింది. అలా ముగిసిపోయిందమ్మా మీ నాన్న కథ. మీ నాన్న చనిపోయే నాటికి నీవు 7 రోజుల పాపం. నిన్ను ఎంతో గొప్పగా చదివించి పెద్ద డాక్టర్ చెయ్యాలని, ఈ చుట్టుపట్ల ఊరిలో వైద్యులు లేక అల్లాడిపోతున్న ప్రజలకి నీవు ప్రాణదాతవు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంకెన్నో కలలు కన్నాడు. కానీ వాడి ఆశలు నీ ముద్దు ముచ్చట్లు కళ్ళారా చూసుకోకుండానే అందరికీ దూరం అయిపోయాడు అన్నారు బరువుగా లచ్చిరాజు గారు. అంతా విన్న విజయ వెక్కి వెక్కి ఏడుస్తూ, తాతయ్య, నాన్నగారు కూడా నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారా? నాకు చిన్నప్పటి నుంచి అంతరాంతరాలలో అదే కోరిక. కానీ మన ఇంటి పరిస్థితులు అందుకు దోహదం చేయవని ఎన్నాళ్ళు సంశయించాను. నాన్నగారి ఆశ, కోరిక అదే కనుక నేను తప్పకుండా డాక్టర్ని అవుతాను తాతయ్య, నేను తప్పకుండా డాక్టర్ని అవుతాను అంది ఉద్వేగంగా. అప్పటికీ విజయ చెంపలపై నీరు వరదలా ప్రవహిస్తోంది. ఏడుపు ఆపుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తూ, తాతయ్య, మరి మీ నాయకులంతా ఎంతో గొప్పవారని, ఆదర్శవంతులని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, నాన్నగారికి ఇలా జరిగినందుకు వాళ్ళేమీ చెయ్యలేదా అని అడిగింది ఆవేశంగా, బాధగా. ఇక్కడి వాళ్ళు నందిని పంది, పందిని నందిగా చేయగల సమర్థులమ్మా. పైగా వాళ్ళ చేతిలో అధికారం, మంది మార్బలం ఉండడంతో నాలాంటి ఒకరిద్దరు ప్రేక్షకుల్లా మిగిలిపోయాం ఏమీ చెయ్యలేక. పై నాయకులు ఒకరిద్దరు ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని అరికట్టేందుకు ప్రయత్నించినా మెజారిటీ నాయకత్వాన్ని ఇక్కడి వాళ్ళ డొనేషన్స్తో, ముఖపుడికి మాటలతో ఆకట్టుకొని నిజం గొంతు నొక్కేశారు. దాంతో మేమంతా అస్త్ర సన్యాసం చేసి ఇదిగో ఇలా కూర్చున్న మూలన. అంతవరకు సర్వం మరిచి తండ్రి గుర్చి వింటూ ఉండిపోయిన విజయ చీకటి పడడం గుర్తించలేదు. అయ్యో తాతయ్య, చీకటి పడిపోయింది, ఊరి నుంచి వచ్చాక మళ్ళీ వస్తాను అంటూ పెరటి దారి గుండా ఇంటికి పరుగు తీసింది. విజయని చూసిన రుక్మిణమ్మ, ఇప్పటి వరకు ఎక్కడున్నావే? నీకోసం ఎన్ని చోట్ల వెతికించను, మామయ్య వస్తే ఏం చెప్పాలని అంటున్న రుక్మిణమ్మ మాటలని మధ్యలోనే అందుకుంది వసుంధర. సత్యరాజు రాకని దూరం నుండి గమనించి జరగబోయే రాద్ధాంతం ఆపేందుకు. అదేమిటి విజయ, సాయంత్రం నుండి ఆ మామిడి చెట్టు కింద ఉండిపోయావా? చీకటి పడింది కూడా గమనించకుండా ఏం చేస్తున్నావు అక్కడ? నిద్రపోయావు ఏమిటి? ఏ పురుగైనా ముట్టుకుంటే ఎంత ప్రమాదం అంది ఆదుర్ద నటిస్తూ. వసుంధర మాటలు అర్థం కాక తెల్లబోయి చూస్తున్న విజయకి మండవాలోకి అడుగుపడుతున్న సత్యరాజు కనిపించాడు. దాంతో వసుంధర ఎందుకలా అందో అర్థం చేసుకున్న విజయ ఆమె వంక కృతజ్ఞతగా చూసింది. రుక్మిణి ఏదో అనబోయేంతలో వసుంధర మళ్ళీ అందుకుంది. వదినా, ఈ వేపుడు ముక్కలు కొంచెం చూస్తారా? నేను ఇడ్లీ రవ్వ కడుగుతాను. చంద్ర భోజనానికి వచ్చే వేళైంది, ఏ కాస్త ఆలస్యమైనా చిందులేస్తాడిక అంది ఎంతో హడావిడి పడుతున్నట్టుగా నటిస్తూ. అవును, వాడు వెళ్తూ వెళ్తూ గుమ్మడికాయ వడియాలు వేయించమన్నాడు. అయ్యో, నేనే మర్చిపోయాను అంటూ వంటింట్లోకి దారితీసింది రుక్మిణి. బలి నుంచి తప్పించుకున్న మేకపిల్లలా మెల్లగా తన గదిలోకి తప్పుకుంది విజయ. ఇదేమీ గమనించిన సత్యరాజు బట్టలు మార్చుకుని నీళ్ల గదిలోకి వెళ్ళాడు స్నానానికి. చాలా రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన విజయ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. విజయ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి నిన్న జరిగిన సంఘటన దగ్గర ఆగిపోయాయి. చాలా తక్కువగా మాట్లాడే వసుంధర తను బయటికి వెళ్ళిన విషయం తెలిసి కూడా తెలియనట్లుగా ఎంత సమర్థిస్తూ మాట్లాడింది అని ఆశ్చర్యపోయింది. అదే సమయంలో చెప్పరానంత కృతజ్ఞత భావం, అభిమానం ఉప్పొంగాయి వసుంధర పట్ల విజయ మనసులో.
చాలా థ్యాంక్స్ అత్త. నిన్న నన్ను పెద్ద గంట నుంచి కాపాడావు. నువ్వు ఆ క్షణంలో అలా చెప్పకపోతే అమ్మ ధోరణి అలా సాగేది. అది విని మావయ్య నాకు బాడిత పూజ చేసేవారు అంది ఉద్వేగంగా. వసుంధర ఒక్క క్షణం విజయ వంక చూసి చిన్నగా నవ్వింది. ఆ ఒక్క చూపు చాలు విజయని క్షుణ్ణంగా చదివేందుకు. వసుంధరకి విజయ ఇబ్బందిగా కదిలింది, ఆ చూపును తట్టుకోలేనట్టుగా. అది గమనించిన వసుంధర తేలికగా నవ్వేస్తూ, నాకు కావలసింది కృతజ్ఞతలు కాదు, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటే చాలు. దానికేం గాని నిన్న అంతసేపు ఎక్కడున్నావు? మీ చిన్నాన్నమ్మ దగ్గరికి వెళ్తాను అన్నావు కదా, అక్కడికి సోముని పంపాను. వాడు నువ్వు లేవని తిరిగి వచ్చాడు. లచ్చిరాజు తాతయ్య దగ్గరికైనా వెళ్ళావు? నిన్న అంత జరిగాక అక్కడికి వెళ్తామని అనుకోలేదు నేను అంది వసుంధర. అవునత్త, ఇంట్లో చెప్తే మీరు మామయ్యతో చెప్పేస్తారనే భయంతో అలా చెప్పాను. అక్కడ తాతయ్య నాన్నగారి గురించి చెప్తూ ఉంటే నాకు టైమే తెలియలేదు అంది సంజాయిషి ఇస్తున్నట్టుగా విజయ. సరేలే, మరోసారి ఇలా జరగకుండా చూసుకో. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. నీకేదైనా అవసరమైతే చంద్రతో చెప్పు, లేకపోతే నాకు చెప్పు. సోములకి చెప్పి తెప్పిస్తాను. ఇంతకీ నేను చంద్ర తెచ్చిన పుస్తకం తాతయ్యకి ఇచ్చేసావా అని అడిగింది వసుంధర. ఆ సంగతి నీకెలా తెలుసద్దా అంది విజయ ఆశ్చర్యంగా చూస్తూ. ఆ పుస్తకానికి డబ్బులు ఇచ్చింది నేనే కదా అంటూ విజయ తల నిమిరింది ప్రేమగా. అత్తా, ఆ పైన మాటలు రానట్లుగా వసుంధర భుజం మీద తలవాల్చింది విజయ. పిచ్చిపిల్ల, చెప్పాను కదా, నీకేం కావాలన్నా మమ్మల్ని అడుగు, లేదా సోముకి చెప్పు. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. ఏం చెప్పినా కాదనకుండా చేస్తాడు అంది వసుంధర. సరే అత్త, ఇంకెప్పుడు అలా చెయ్యను అంది బుద్ధిమంతురాల్లాగా తలాడిస్తూ. ఆ తర్వాత ఇద్దరేమీ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. విజయ మనసు తండ్రి ఆలోచనతో నిండిపోయింది. చిన్ననాటి నుండి అస్పష్టంగా ఉన్న ఆలోచనలకి ఒక రూపం ఏర్పడింది. ఏమైనా నాన్నగారు అనుకున్నట్లుగా నేను డాక్టర్ కావాలి, ఆయన కళ నిజం చేస్తాను, ఇక్కడే హాస్పిటల్ కట్టించి నాన్నగారి పేరు నిలిచిపోయేలా చేస్తాను అనుకుంది విజయ దృఢంగా. పెళ్లివారి ఇంటికి విడిది ఇంటికి వసుంధరతో పాటు విజయ 2 సార్లు తిరిగింది. యథాలాపంగా విడిదింటి పక్కింటి నేమ్ బోర్డు చూసింది. నీలకంఠరావు స్వాతంత్ర సమరయోధుడు అనే అక్షరాలపై విజయ చూపులు నిలిచిపోయాయి. వసుంధర వెంటే ఉండి తిరుగుతూ ఉన్నా ఆ పేరు ఎక్కడ విన్నది గుర్తురాక తల కొట్టుకుంది విజయ. వసుంధర వెంట తిరుగుతూ ఉన్న విజయను చూసి పెళ్లికి వచ్చిన అమ్మలక్కలు అడిగారు, ఈ పిల్లేనా రామరాజు కూతురు? ఈ పిల్ల లేకపోతే నిక్షేపంలా ఈ పెళ్ళవుతున్న పిల్లని మీ చంద్రాకి చేసేదానివి కదూ. ఎంతైనా అన్న కూతురు సాటి వస్తుందా ఏ పిల్లైనా? ఏం పని చేస్తున్నా వసుంధరా నువ్వు అంది మరో పెద్ద ఆవిడ. అదే మాట పిన్ని, విజయ మాత్రం మాకు పరాయిదా? స్వయాన మేనకోడలే కదా అంది వసుంధర తేలిగ్గా తీసేస్తూ. నీ పేగుబంధం సత్యరాజు మేనకోడలు ఒకటేనా అంటూ దీర్ఘం తీసింది ఆవిడ. ఊరుకో పిన్ని, అలా అంటే విజయ ఎంత నొచ్చుకుంటుంది. అయినా పెళ్ళింట్లో పెళ్లి కూతురు గూర్చి నా కోడలు కావలసిన పిల్ల అనే మాట పెళ్లి వాళ్ళు వింటే ఏం బాగుంటుంది అంటూ సంభాషణను తుంచేసి అక్కడి నుంచి లేచింది వసుంధర. ఏదో పన్నున్నట్లుగా పక్క గదిలోకి వెళ్ళింది. తండ్రి ప్రస్తావన రావడంతో నీలకంఠరావు గారు ఎవరో గుర్తు వచ్చింది విజయకి. అమరక్కలు తన గూర్చి అన్న మాటలు అన్ని మాటలు అన్నా విజయ పట్టించుకోలేదు. మెల్లగా వసుంధరని వదిలి నీలకంఠరావు గారింటి వైపు నడిచింది. ఏదో పనిలో పడిన వసుంధర విజయని గమనించలేదు. ఎంతో పరిచయం ఉన్న దానిలాగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది విజయ. సెలవులు కావడం వలన పిల్లలంతా ఇంటి ముందు చేరి గోలగోలగా అరుచుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. అపరిచితురాలైన విజయం చూసి లోపలికి పరిగెత్తారంతా కబురందించేందుకు. విజయ ఈయుడిదే అయిన భారతి వచ్చింది లోపలి నుంచి. తన స్నేహితులు ఎవరైనా వచ్చారా అనుకుంటూ. విజయను చూసి ఎవరి కోసం వచ్చింది తెలియక ఆశ్చర్యంగా చూసింది. విజయ చొరవగా, నమస్తే, నా పేరు విజయ, నేను ఈ వీధిలో ఉన్న మా బంధువులింటికి పెళ్లికి వచ్చాను అంది. ఇదంతా తనకు చెప్పవలసిన అవసరం ఏమిటో అర్థం కాక ఇంకా ఆశ్చర్యంగా చూసింది భారతి విజయ వంక. అది గమనించిన విజయ, నీలకంఠరావు గారు ఎవరండి అని అడిగింది. ఆయన మా తాతగారు, వారితో ఏమైనా పని ఉందా అని అడిగింది భారతి. ఆటోగ్రాఫ్ కోసం వచ్చిందేమోనని. పనేమీ లేదు, ఆయన్ని చూడాలని వచ్చాను, ఒకసారి పిలుస్తారా అంది విజయ మర్యాద పుట్టి పడుతున్న గొంతుకుతో. సరే, అలా కూర్చోండి, పిలుస్తానంటూ కుర్చీ చూపించి లోపలికి వెళ్ళింది భారతి. మనవరాలు చెప్పింది విని నీలకంఠరావు గారు ఆశ్చర్యంగా బయటికి వచ్చారు. విజయ లేచి నించొని నమస్కారం చేసింది. ఏమాత్రం పరిచయం లేని విజయను చూసి, ఎవరమ్మా నువ్వు అని అడిగారు కళ్ళజోడు సవరించుకుంటూ. నా పేరు విజయ అండి, నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను అంది ఆత్మీయంగా చూస్తూ. నన్నా అన్నారు ఆశ్చర్యంగా చూస్తూ విజయ ఎవరో జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.